నా పేరు డాక్టర్ పద్మావతి నాయుడు అండి. వృత్తిపరంగా నేను ఒక ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అండి. మేడం, ప్రధానంగా ఈసారి ఈ డాక్టర్స్ విశాఖపట్నంలో ఎవరిని ఎంపీగా ఎన్నుకోబోతున్నారు అనేది చాలామంది తెలుసుకోవాలని కోరిక. ఎందుకంటే విశాఖ క్యాపిటల్ కాబోతుంది. బొత్స ఝాన్సీ గారు విశాఖ ఆడపడుచు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా భరత్ ఒక యంగ్ పొలిటీషియన్ పోటీ చేస్తున్నారు చంద్రబాబు ఫ్యామిలీ నుంచి. ఈసారి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు డాక్టర్స్ అని ఏం చెప్తారు మేడం? డాక్టర్స్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నారన్నది నేను చెప్పలేను, కానీ ఎందుకు సపోర్ట్ చేస్తామో మేము అన్న దీంట్లో ఏంటంటే బొత్స ఝాన్సీ గారు దీనికి విద్యాధికురాలు, సాధికారత ఎక్కువ ఉన్నది. 2 సార్లు పార్లమెంటేరియన్గా, అలాగే ఒకసారి జెడ్పీ చైర్పర్సన్గా. మరి డాక్టర్ల పరంగా బొత్స ఝాన్సీ గారికి ఎందుకు ఓటేయాలి అని అనుకుంటున్నామంటే ఆవిడ ప్రతిభంగా సాధికారత కలిగిన మహిళ, విద్యాధికురాలు, 2 సార్లు పార్లమెంటేరియన్గా చాలా అనుభవం కలిగి ఉన్నారు. అదేవిధంగా ఒకసారి జెడ్పీ చైర్మన్గా కూడా ఆవిడ అనుభవం సాధించున్నారు. అదేవిధంగా మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, ఇన్ని అర్హతలు కలిగిన వ్యక్తి రేపు మనకి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆవిడకి ప్రాతినిధ్యం వహిస్తే విశాఖ జిల్లా, విశాఖ ప్రజలకి చాలా మంచిగా జరుగుతుంది. ఇంకా విశాఖ జిల్లా అద్భుతాలు సాధించగలుగుతుంది, అభివృద్ధిని పొందుతుందన్న నమ్మకంతో ఇవాళ డాక్టర్స్ అందరం కూడా అదే దృక్పథంతో ఆలోచిస్తున్నామండి. ఎందుకు ఓటేయాలి బొత్స ఝాన్సీ గారికి అంటే ఏం చెప్తారు? ఆవిడ తాలూకా పనితనాన్ని నిరూపించుకొని ఉన్నారు. మళ్ళీ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు 90% మీటింగ్స్కి అటెండ్ అయ్యి ఒక రికార్డు పార్లమెంట్లో సాధించిన వ్యక్తి మళ్ళీ మహిళ ఆవిడ వెళ్తే విశాఖ ప్రజలకి మరింత మేలు కలుగుతుంది. మరింత ప్రాజెక్ట్స్ ఏవైతే విశాఖ ప్రజల అవసరాలు ఉన్నాయో ఆవిడ తీర్చగలరని నమ్మకం 100% ఉంది. కాబట్టి ఆవిడ కోటేయాలని అనుకుంటున్నాం. మేడం, ప్రధానంగా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే రాజధాని కాబోతుంది కాబట్టి ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడుతుంది అంటే విశాఖపట్నం డెవలప్మెంట్కి, విజన్ విశాఖకి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? విజన్ విశాఖకి ఆవిడ ఎందుకంటే ఆల్రెడీ ఏవైతే తను విజయనగరం అవ్వచ్చు, బొబ్బిలి పార్లమెంటుని ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆవిడ ఎప్పుడూ కూడా పార్లమెంట్లో ఉత్తరాంధ్ర అని చెప్పి ఈవెన్ విశాఖపట్నం తాలూకా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని ఇక్కడ ప్రాతినిధ్యం వహించినప్పుడే ఆవిడ అంతగా పార్లమెంట్లో ప్రస్తావించినప్పుడు, ఇప్పుడు విశాఖకి ఆవిడ ప్రాతినిధ్యం వహించినప్పుడు ఏవైతే విశాఖకు రావాల్సిన వనరులు అయితేనేమి, ప్రాజెక్టులు అయితేనేమి మరింత సమర్థవంతంగా, మరింత త్వరితగతిన సాధించగలరని నమ్మకం ఉంది. కాబట్టి ఆవిడ కోటేయాలని కోరుకుంటున్నాను.